ఏలూరు వైసీపీకి సరైన లీడర్ ఎవరు? ఇదే ఇప్పుడు లోకల్గా చర్చ. ఆళ్ల నాని పార్టీని విడిచిపెట్టడంతో ఏలూరు క్యాడర్ని నడిపించే నాయకుడి కోసం పార్టీ వెతుకులాట మొదలుపెట్టింది. ఓ స్థానిక నేతకు నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోందట. మరి బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారట కూడా. కానీ వన్ కండిషన్ అని చెప్తున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఘోర ఓటమితో నైరాశ్యంలో ఉన్న క్యాడర్లో ఆయన ఉత్సాహం నింపగలరా? ఏలూరు వైసీపీలో వలసల పర్వం. కొత్త ఇన్ఛార్జ్ రేసులో జయప్రకాష్. పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? ఏలూరు వైసీపీ క్యాడర్కు ఇప్పటిదాకా అండగా నిలిచిన ఆళ్ల నాని సైడ్ అయ్యారు. ఇక మేయర్ దంపతులతో పాటు పలువురు కీలక నేతలు పార్టీ కండువాలు మార్చేశారు. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీని వీడతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో వైసీపీ పగ్గాలు చేపట్టే నేత కోసం ఆ పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, నూతన జిల్లా ఇన్ఛార్జ్ దూలం నాగేశ్వరరావు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ఏలూరు ఇన్ఛార్జిగా ఎవరిని నియమించాలనే అంశంపై జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఇటీవలే కీలక సమావేశం జరిగింది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, పిల్లంగొల్ల శ్రీలక్ష్మి, సునీల్ కుమార్, మామిళ్లపల్లి జయప్రకాష్ సహా పలువురు కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ లో అందరూ మామిళ్లపల్లి జయప్రకాష్ పేరే ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు వైసీపీ టికెట్ను జయప్రకాష్ ఆశించారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నానికి అధిష్టానం టికెట్ కేటాయించడంతో జయప్రకాష్ కు నిరాశ ఎదురైంది. అయినప్పటికీ పార్టీని వీడకుండా అంటిపెట్టుకునున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వారైతేనే పార్టీకి అండగా ఉంటారని అధిష్టానం కూడా భావిస్తోంది. అందుకే ఏలూరు బాధ్యతలు జయప్రకాష్ కే అప్పగించాలని పార్టీ డిసైడ్ అయిందట. మరో 2-3 రోజుల్లో జయప్రకాష్ పేరు ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన జయప్రకాష్ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నానితో పాటు వైసీపీలోకి వచ్చారు. నానికి అండగా ఉంటూ పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఏలూరులో జేపీ కుటుంబానికి బంధువర్గం కూడా ఎక్కువే. ఆయనకు ఎరువుల వ్యాపారం, చేపల చెరువులతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా బలమైన నేత కావడం, ఆళ్ల నాని రాజకీయాలను దగ్గర నుంచి చూసిన వ్యక్తి కావడంతో జయప్రకాష్ విషయంలో అధిష్టానం సానుకూలంగా ఉందట. తనకు ప్రాధాన్యత కల్పించాలని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి కోరారట. అయితే జయప్రకాష్ అయితేనే కరెక్ట్ అని పార్టీ భావిస్తోందట. మరోవైపు ఏలూరు వైసీపీ పగ్గాలు చేపట్టేందుకు జయప్రకాష్ ఆసక్తిగానే ఉన్న భవిష్యత్ రాజకీయాలపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తున్నారట. 5 ఏళ్లు కష్టపడి పనిచేస్తే ఎన్నికల సమయంలో వేరే వాళ్లకు టికెట్ ఇస్తే తన పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో టికెట్ విషయంలో స్పష్టమైన హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటారని కండిషన్ పెట్టారట. 1-2 రోజుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు పార్టీ అధినేత జగన్ ను కలవబోతున్నారు. అదే సమయంలో ఏలూరు ఇన్ఛార్జిగా జయప్రకాష్ ను ప్రకటిస్తారనే టాక్ నడుస్తోంది.